పార్వతీపురం మున్సిపాలిటీ 8వ వార్డులో గత 10 రోజులుగా కుళాయిల్లో నీరు రావడం లేదు. దీంతో స్థానిక మహిళలు టీడీపీ కౌన్సిలర్ కోరాడ నారాయణ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నిరసన తెలుపుతున్న మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జగనన్న నీళ్ళెక్కడ, జగనన్న నువ్వెక్కడ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. పండుగ రోజుల్లో కూడా ప్రజలకు ఇబ్బంది చేస్తున్న రాక్షస పాలన అంటూ టీడీపీ నాయకులు విమర్శించారు. జగన్ అరాచక పాలనను అంతమొందించాలని టీడీపీ నాయకులు ప్రజలను కోరారు. పార్వతీపురం మున్సిపాలిటీలో గత 4.5 సంవత్సరాల నుంచి పైప్ లైన్ కోసం 63 కోట్ల రూపాయలు ఉన్నటువంటి శాసనసభ్యులు అలజింగ్ జోగారావు గారు గత 2 సంవత్సరాల నుంచి కూడా 63 కోట్ల రూపాయలు పెట్టి పార్వతీపురానికి మంచినీటి సౌకర్యం కల్పిస్తాను అంటున్నారు. గడ్డి దిగడానికి ఇంకా 3 నెలలే ఉంది. అయినా సరే మా పరిస్థితులు ఇదిగో నిండు కొండలు ఉన్నటువంటి నీళ్లు ఖాళీ కొండలతో ఉన్నాయి. అయ్యా జోగారావు గారు, అయ్యా మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు నీళ్ళెక్కడ? మీకు ఓటు వేసి గెలిపించినందుకు మా మహిళలందరికీ కూడా రోడ్డెక్కిస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ పాలన?